ఆషాఢ మాసం అంటేనే ఫుల్ బిజీ కదా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మన బోనాలు ఎక్కుతున్నాయి. అమ్మ మీకు పెళ్ళయిందా? అయ్యింది. అంటే దేవుడితో పెళ్ళయింది. దేవుడితో పెళ్ళవడం ఏంటి అర్థం కాలేదు. అంటే జోగినిగా మారాలని ఎలా అనిపించింది మీకు? ఎందుకు ఇలా మారారు? జోగినిగా మారాలి అని ప్రతి ఒక్కరికి ఏమీ ఆలోచన ఉండదు. మన భవిష్యవాణి చెప్తున్నట్టు కూడా కొన్ని వీడియోస్ చూసాను. అవును. ఎలా అమ్మవారు పలికిస్తారా లేకపోతే మీరే ఆ టైంలో లోపల ఉండి ఇట్లా హింస ఏమన్నా ఇస్తారా? ఎలా తెలుసు? దేవదాసీల్ని ముందు వాళ్ళ ప్రభువులకి అర్పించిన తర్వాత అమ్మవారికి అంకితం చేస్తారు అన్నట్టుగా ఉంటది ఆ సినిమాలో. వీళ్ళు మార్నింగ్ పూజలు చేస్తారు, నైట్ వచ్చేసరికి ఇట్లా ఉంటది. మేము నార్మల్గా ఏదైనా జాతరలో వెళ్ళేటప్పుడు కానీ పట్టుకొని గిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. జోగినీలు కూడా కొంతమంది తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు ఇందులో. జోగిని బోనం ఎత్తుకుందంటే అదొక ప్రదర్శన కాదు, బాధ్యత. వెల్కమ్ టు ఆదాన్, నేను హరిత. తెలంగాణలో బోనాల సందడి మొదలైపోయింది. ఎటు చూసిన పోతరాజులు జోగినీలతో హడావిడి అంతా స్టార్ట్ అయిపోయింది. బోనాలు పట్టుకొని పోతరాజులు జోగినీలు చేసే హడావిడి అంత ఇంత కాదు, మనం చూస్తూనే ఉన్నాం. సో అలాంటి జోగిని అయిన వైష్ణవీదేవి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. అసలు ఆవిడ ఎలా జోగినిగా మారారు, ఆవిడ ఎలా ఈ ఫీల్డ్లోకి వచ్చారు, ఎలా ఇప్పుడు వాళ్ళ జీవన విధానం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. మీరు ఫుల్ బిజీ అనుకుంటా. బాగున్నానండి. చాలా బిజీగా ఉంటారు అనుకుంటా ఈ టైంలో కదా. చాలా. ఆషాఢ మాసం అంటేనే ఫుల్ బిజీ కదా. ఎందుకంటే జోగినీలు కానీ శివశక్తులు కానీ మేమే కాకుండా యావత్ తెలంగాణ మొత్తం ఆషాఢ మాసంలో బిజీగా ఉంటుంది అనమాట. అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా మన బోనాలు ఎక్కుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో వివిధ స్టేట్లలో కూడా, ఆంధ్రాలో అక్కడక్కడ కూడా మన కల్చర్ని రీప్రజెంట్ చేస్తున్నాం, బోనాలు ఎక్కిస్తున్నాం. కాబట్టి ఇక్కడ చిన్న పిల్లలు, పుట్టిన పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ఎంజాయ్ చేసే ఫెస్టివల్ అంటేనే బోనాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బోనాలుకి అటెండ్ అవుతారు. పోతరాజులని, పిల్లలు పలహారం బండ్లని, వాళ్ళ పలహారం బండ్ల ముంగట వాళ్ళు ఆడడం కానీ, పిల్లలు వాళ్ళు అవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు బిజీగానే. సో ఎలా అనిపిస్తుంది తెలంగాణలో ఇప్పుడు ఇది ఒక రాష్ట్ర పండుగగా జరుపుతున్నారు? సో తెలంగాణ గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేసింది. అంతకు ముందంతా కూడా పోలీసులతో ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి విన్నాము. ఇప్పుడు కూడా ఇంకా అలాగే కంటిన్యూ అవుతుందా? తెలంగాణలో నేను పుట్టినందుకైతే నేను గర్విస్తున్నాను. ఎందుకంటే అమ్మవారు నన్ను చూస్ చేసుకోవడము, నేను ఒక జోగినిగా అమ్మవారి సేవకురాళ్ళగా నేను ఉండడము. కానీ ఏంటనంటే ఇప్పుడు మా బాధ్యత మేము నిర్వర్తించాలి. అంటే మా ప్రొఫెషన్ ఏంటి, జోగిని వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి? ఎక్కడ కళ్యాణమైనా, ఎక్కడ అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళినా కానీ బోనాలు ఎక్కియడం కానీ, కళ్యాణంలలో పార్టిసిపేట్ చేయడం కానీ, అక్కడ అమ్మవారితో తాళి కట్టించుకోవడం కానీ, దేవుడికి తలంబ్రాలు పోయడం కానీ అది మా బాధ్యత. కానీ ఆ టైంలో మమ్మల్ని అడ్డుకోవడం మాత్రం అది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ కాదు కూడా అది. ఎందుకనంటే ఒక దేవుడు కళ్యాణం ఆషాఢ మాసంలో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంది. ఆ టైంలో మేమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అక్కడ అమ్మవారు కూడా కత్తితో కళ్యాణం ఆడుతుంది, మేము కూడా దేవుడితో కళ్యాణం ఆడుతున్నట్టు మేము పసుపు గుమ్మలు కట్టుకుంటాము. ఆ టైంలో మమ్మల్ని కూడా పంపించకుండా అడ్డుపడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ప్రజలందరూ కూడా అమ్మవారు అక్కడ నిలబడి అందరికీ ఆశీర్వాదం ఇస్తుంది. మేము వెళ్తుంటే ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా మా కాళ్ళు మొక్కి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలన్నట్టు అని అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలకుంది మా మీద భక్తి భావం, ప్రజలకుంది, అందరికీ ఉంది, పబ్లిక్కి ఉంది. కానీ ఈ వివక్షత మరి పోలీస్ వాళ్ళకి ఎందుకు ఉందో నాకైతే అర్థం అవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ బల్కంపేట కళ్యాణంలో కూడా మమ్మల్ని ఆపేసినారు. నేను అప్పుడే అడిగినాను, అక్కడ కళ్యాణం అయిపోతుంది, మీరు మమ్మల్ని ఆపేయడం ఎంత కరెక్ట్ చెప్పండి అని అంటే కూడా, లేదు మేడం పర్మిషన్ లేదు, మీరు వెళ్ళాలి, ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయొద్దు అని అన్నారు. ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయొద్దు? ఇది మా కళ్యాణం, అమ్మవారు లోక కళ్యాణం కోసం కళ్యాణం చేసుకుంటుంది అని అంటే మేము కూడా ఉంది పబ్లిక్ కోసమే కదా అంటే చెయ్యండి, మీ డ్యూటీ మీరు చెయ్యండి. కానీ మా బాధ్యత కూడా మేము చేసుకోవాలి, మేము కూడా దేవుడితో పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు అప్పుడు నేను అడిగినాను అనమాట. ఆ వ్యక్తిని, పోలీస్ అతన్ని నేను అడిగినాను,
ఏమనంటే సరే మరి మీరన్నా చేసుకోండి దేవుడితో పెళ్ళి, మరి నేనన్నా చేసుకుంటాను అని ఈ ఒక్క మాట అన్నాక తను వదిలిపెట్టేసిండు నన్ను. అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇంత ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి మా పసుపు కొమ్మ వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత మీకు ఎలా ఉంది? అప్పుడు అలాగే ఉండే, ఇప్పుడు అలాగే ఉందండి. ఏ మార్పు లేదు. మార్పు లేదు. ఎందుకంటే అప్పుడు పోలీస్ వాళ్ళు ఉజ్జయిని టెంపుల్లో అడ్డుపడ్డారు బోనాలు తీసుకెళ్ళినప్పుడు, ఇప్పుడు అడ్డుపడుతున్నారు. కానీ అప్పట్లో ఏంటనంటే తెలంగాణ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టేవాళ్ళు కారు. ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలుస్తున్నారు. మీకేంటి, మీకు అసలు ఏం కావాలి, మీకు అసలు సపరేట్ క్యూ కావాలా, అసలు ఏంటి మీకు, మేము బాజా భజంత్రీలతో బోనాలు ఎత్తుకొని వెళ్తాం కదా, డప్పులతో వెళ్తాం కదా, ఆ డప్పులు మీకు ఎక్కడి వరకు అలౌట్ చేయమంటారు చెప్పండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని. ఇప్పటికి 4 మీటింగ్స్ అయితే అయినాయి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి. సో ఈసారి మీకు ఫేవరబుల్ గా జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఫేవరబుల్ గానే జరిగింది బోనాలు సికింద్రాబాద్ లో. అదే ఇక్కడ బల్కంపేటలో మాత్రం అంత జరగలేదని మేము నిరాశ చెంది వాళ్ళని అడిగినందుకే వాళ్ళు మళ్ళీ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మేము అందరం వెళ్ళి మా సమస్య చెప్పినప్పుడు సికింద్రాబాద్లో మాత్రం మాకు మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా మీటింగ్స్ అయ్యాయి. ఇప్పుడు కూడా బల్కంపేటలో కానీ మళ్ళీ ఉజ్జయిని టెంపుల్లో కానీ సింహవాహిని టెంపుల్లో కానీ మాకు ప్రత్యేకమైన లైన్ ఉంటుంది, కొంతమందికి ప్రత్యేకమైన దర్శనం ఉంటుందని చెప్పారు. చూడాలి ఇంకా మరి. అంటే అదేమన్నా కేటగిరీ వైజ్ గా మీకు ఏమైనా కార్డ్స్ ఇవ్వడం లాంటివి ఏమైనా చేస్తా అన్నారు. అంటే మీకు కొంతమందికి మెయిన్ పర్సన్ ఒక 50-100 మెంబర్స్కి మాత్రం ప్రత్యేకమైన పాస్ లాంటివి ఇచ్చి మిమ్మల్ని అలౌట్ చేస్తాం లోపటికి. ఎందుకనంటే ఇంతమందిని అలౌట్ చేయడము, ఇది చేయడము, ఇష్యూ చేయడము కరెక్ట్ కాదు కదా అని అంటే, సరే పర్లేదు, ఎవరైతే మెయిన్ అమ్మవారికితోని తాళి కట్టుకుంటున్నారో వాళ్ళని పంపించండి అని మేము అడిగినప్పుడు వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. అమ్మ మీకు పెళ్ళయిందా? అయ్యింది. అంటే దేవుడితో పెళ్ళయింది. దేవుడితో పెళ్ళి అవడం ఏంటి అర్థం కాలేదు. అంటే దేవుడితో పెళ్ళానంటే జోగిని అంటారు. జోగిని, దేవదాసి, శివశక్తి 3 ఒకటేనా? కాదు, దేవదాసి అన్న జోగిని అన్న ఒకటే. అంటే అమ్మవారికి సేవకురాలు తను. ఇంకా తన ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు తన లైఫ్ అంతా అమ్మవారికి సాక్రిఫైస్ చేయాలి తను. ఇంకా పెళ్లి కానీ ఇంకా ఏది కానీ ఇంకా వేరే థాట్, ఒక అబ్బాయిని తలుచుకోవడం కానీ అలాంటివి ఏవి ఉండకూడదు జోగినికి కానీ దేవదాసికి కానీ. అది శివశక్తులకు పెళ్ళిళ్ళు ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మరి మీకు ఎప్పుడు అనిపించదా పెళ్లి చేసుకోవాలి, అందరు ఆడవాళ్ళలానే మేము కూడా పిల్లలతో హ్యాపీగా ఉండాలి అని అనిపించదా? ఎప్పుడు అయితే ఆ థాట్ అయితే ఇంతవరకు అయితే రాలేదు నాకు. ఎందుకనంటే నేను అమ్మవారి సేవలో నేను ఉన్నాను కాబట్టి నాకు ఈ అదృష్టం, నాకు ఈ దొరకడం, నాకు అమ్మవారు నాకు ఈ అవకాశం ఇవ్వడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా మందికి రాదు ఈ అదృష్టం. చాలా మంది అంటే మీకు మీ జోగినిగా మారాలని ఎలా అనిపించింది మీకు? ఎందుకు ఇలా మారారు? జోగినిగా మారాలి అని ప్రతి ఒక్కరికి ఏమీ ఆలోచన ఉండదు. మన ఇంట్లో ఫ్యామిలీలో తరాల నుంచి దేవుళ్ళు అనేవాళ్ళు ఉంటారు. ఆ దేవుడు అనేది ఇప్పుడు మన ఫ్యామిలీలో నానమ్మలకు కానీ అమ్మమ్మలకు కానీ ఇంకా మన ఫ్యామిలీ ఇంకెవరికైనా కానీ తాతలకు కానీ ఇంకెవరికైనా వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు కాలం చేసినప్పుడు వాళ్ళ దేవుడు అనేది మన ఒంటిపైకి వచ్చేస్తుంది అనమాట. మీకు అమ్మవారు వస్తుంది. అట్లా అప్పుడు అనేది ఏంటనంటే ఒక్కరు అంటే ఫ్యామిలీలో ఒక్కరు అమ్మవారికి అంకితం అవ్వాలి అన్నట్టు అనుకుంటారు. అట్లా. అంటే మీ ఫ్యామిలీలో మీరు ఒక్కలే గర్ల్ చైల్డ్? అమ్మాయి మీరు ఒక్కలే? నేను ఒక్కదాన్నే జోగినిగా ఉన్నాను. అంటే మీరు ఒక్కలే అమ్మాయా? మీరు ఎంత? మా అక్క ఉంది, అక్కకు పెళ్ళైదు పిల్లలు, అట్లనే బ్రదర్. మరి తన ఎందుకు అవ్వలేదంటారు? అంటే మీ మీదకే వస్తుందా? అంటే దేవుడు కొంతమందినే ఎంచుకుంటారు. నేను ఇప్పుడైతే చెప్పాను కదా, మన పెద్దలకు ఎవరికైనా వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ దేవుడు అనేది ఒకరి మీదకి వస్తారు. అది నా పైకి వచ్చేసి అట్లా. అంటే మనమే చూస్ చేసుకోవచ్చేమో ఇంట్లో అట్లా చూస్ చేసుకోవడానికి అవకాశం లేదు. అమ్మవారే మనని ఎంచుకుంటది. ఎలా అనిపిస్తుంది అమ్మ అమ్మవారు మీ మీదకి వస్తున్నప్పుడు? అంటే ఏం చెప్తారు మీ మీదకి వచ్చి? అంటే ముందు ఇది జరగబోతుంది అని ఏమైనా చెప్తారా? మీరు గతంలో కొన్ని భవిష్యవాణిలు చెప్పినట్టు కూడా రంగం అంటారు. అది భవిష్యవాణి చెప్తున్నట్టు కూడా కొన్ని వీడియోస్ చూసాను నేను. అవును. సో మీకు ఎలా అమ్మవారు పలికిస్తారా, లేకపోతే మీరే ఆ టైంలో లోపల ఉండి
ఇట్లా ఇట్లా హింట్స్ ఏమన్నా ఇస్తారా? ఎలా లేదు లేదు ఎలా లేదు తెలుస్తుంది? లేదు, అమ్మవారు ఆవహిస్తుంది అనమాట. ఒంటిపైకి అమ్మవారు వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు పచ్చకుండ మీద నిలబడి భవిష్యవాణి అనేది వినిపిస్తారనమాట. అట్లా దేని గురించి చెప్తారు ఎక్కువగా? అంటే ఇప్పుడు సకాలంలో వర్షాలు కానీ, ఇప్పుడు పాడి పంట కానీ, దానికోసం అమ్మవారు భవిష్యవాణి. ఇప్పుడు ఇప్పుడు మీరు నన్ను ఎట్లా క్వశ్చన్ చేస్తున్నారో అప్పుడు అక్కడ కూడా అమ్మవారిని ఒకరు అడుగుతారనమాట. అమ్మ మరి ఇప్పుడు వర్షకాలం ఉంది కదా, మరి ఎట్లా ఎలాంటి అవాంతరాలు జరగబోతున్నాయా ఏంటి, ఏమైనా వ్యాధులు ఏమన్నా ఏదో వస్తాయా ఏంటి, దానికి ఎలా దానికి అవి ఏమైనా వచ్చినప్పుడు మేము ఎట్లా ఎదుర్కోవాలి అనేది అడుగుతారనమాట. అప్పుడు అమ్మవారు అనేది భవిష్యవాణి వినిపిస్తుంది. అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగే ముందు చెప్తుంది అమ్మవారి భవిష్యవాణిలో. మొన్న మధ్య కాలంలో కూడా వరదలు అవి వచ్చాయి, మనకి భూకంపాలు వచ్చాయి, అవి చెప్పారా? అంటే లాస్ట్ ఇయర్ రంగంలో మేబీ చెప్పిండొచ్చు. ఈసారి రంగంలో మరి అమ్మవారు ఏం పలికిస్తుందో చూడాలి. మీకు గుర్తుండదు అమ్మవారు వచ్చినప్పుడు గుర్తుండదు. మీకు బాడీ పెయిన్స్ లాంటివి అలాంటివి ఉంటాయి? ఏముండవు. కొంతమంది ఊళ్ళల్లో అమ్మవారు వచ్చిన తర్వాత బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఇట్లా పడిపోతుంటారు కదా, అలా అవుతుందా మీకు? నాకు అలా అయితే ఇప్పటి వరకు అయితే ఏది జరగలేదు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది అంటుంటారు అట్లా, అమ్మవారు వెళ్ళిన తర్వాత కొంచెం సిక్ అవుతాము అట్లా ఇట్లా అని. కాకపోతే ఎందుకు ఆ వర్డ్ వస్తుందనంటే, అమ్మవారు ఒంటిపైకి వచ్చిన తర్వాత ఒక 10-15 కిలోల బరువు బోనం ఎత్తుకొని అమ్మవారు ఆవహించిన తర్వాత ఆడుకుంటూ వెళ్ళిన తర్వాత ఒకటేసారి మనం టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ బోనం దించిన తర్వాత ఆ బాడీ పైన ఆ బాడీకి అనేది తెలుస్తుంది, ఆ అనేజినెస్ అనేది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతారు. అంతేగాని అట్లా సుస్తు చేయడం కానీ అట్లా ఉండడం కానీ ఏం జరగదు. ఇప్పుడు కూడా మీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నాకు మాట్లాడుతున్నాను కానీ కళ్ళు ఎందుకు ఎర్రగా ఉన్నాయని భయం వేస్తుంది. ఏం లేదండి, ఏం లేదు, ఏసీ కోసం కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. అంతేనా? అంతే. అంటే మాట్లాడుతుంటే కొంచెం కళ్ళు ఎర్రగా ఒక రకంగా అనిపిస్తుంది. అట్లేం లేదు. ఓకే. ఇప్పుడు రెగ్యులర్గా అయితే ఈ నెల రోజులు కూడా ఫుల్ బిజీ. మిగతా టైంలో ఏం చేస్తుంటారు మరి? ఈ ఆషాఢ మాసంలో ఏంటంటే మెయిన్గా డైలీ రొటీన్గా కాకుండా ఆషాఢ మాసంలో మాత్రం ఖచ్చితంగా కొన్ని నియమ నిష్టలు ఉంటాయి మాకు. అంటే నేను మాత్రం నేలపైననే భోజనం చేస్తాను. నేలపైననే భోజనం చేస్తాను. ప్లేట్లు కానీ అట్లాంటివి మాని యూస్ చెయ్యను. ఆషాఢ మాసంలో మొత్తం నేను నేలపైననే భోజనం చేస్తాను. నిండు కుండలది తినడం కానీ, ఎక్కడ వాటర్ కానీ ఏమన్నా అలాంటివి ఏవి తీసుకోను అనమాట. బయట ఏం తినకుండా అలా నియమ నిష్టలతో ఉంటాను ఆషాఢ మాసం మొత్తం. మన ఇంట్లో అమ్మవారికి బోనాల పండుగ రోజు బోనం సమర్పించిన తర్వాతనే ఈ దీక్ష అనేది నేను వదిలేస్తాను అన్నమాట. అసలు బోనం ఇది కల్చర్ ఎక్కడ మొదలైంది? మీ పర్సెప్షన్లో ఏంటి బోనం అంటే? అంటే బోనాలు అని అంటే ఇప్పుడు మన తెలంగాణలోనే పరిచయం చేశారు. ఎందుకంటే నిజాం కాలం నుంచి మన బోనాలు సమర్పించుకుంటూ వస్తున్నారు. అప్పటి నుంచి లాల్ దర్వాజా కానీ, ఇప్పుడు గోల్కొండ కిల్లా కానివ్వండి, మీరు ఎక్కడెక్కడ చూసినట్టయినా కానీ కూడా ఇక్కడ చార్మినార్ కానీ అక్కడ కట్టేటప్పుడు మాత్రం అక్కడ ఒక శక్తి కావాలి, ఒక బలం అనేది కావాలి అని చెప్పేసి అక్కడక్కడక్కడ అమ్మవార్లను ప్రతిష్టాపన చేసిండ్రు నిజాం కాలంలో. అక్కడ అమ్మవార్లకి ఏంటంటే అప్పుడు మూసీ నది పొంగినప్పుడు కానీ అమ్మవారికి అక్కడ బోనాలు సమర్పించి అమ్మవారిని శాంతి చేశారు. మూసీ నది పొంగినప్పుడు నా మమ్మీ వాళ్ళు చిన్నతనంలో, అది ఇప్పుడు కాదు, అప్పట్లో మూసీ నది బాగా పొంగి చాలా మంది చనిపోయినప్పుడు అప్పుడు చాలా మందికి ఒక చింత చెట్టు చాలా ఆసరా ఇచ్చింది. అది ఇంకా ఉంది చింత చెట్టు. గోల్కొండ కాదు, ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉంది అది. అక్కడ సైడే నిజాం వాళ్ళు బంగారు చాటులు అమ్మవారికి బంగారు గంగ తెప్పలు వదలడం కానీ బోనాలు సమర్పించడం కానీ చేసిండ్రు అనమాట. అక్కడ నుంచి ఆషాఢ మాసంలో ప్రతి అమ్మవారికి ఎలాగైతే ఒక పెళ్ళైన అమ్మాయి అమ్మగారింటికి ఎట్లనైతే ఆషాఢ మాసంలో వస్తుందో అమ్మవారిని కూడా మనం ఒక ఆడపడుచులాగా మనం చూస్తాం. కాబట్టి ఆ పసుపు కుంకాలు కానీ బోనాలు కానీ భోజనం కానీ ప్రతి ఒక్కటి ఒడబియ్యం పోయడం కానీ చీరలు గాజులు పువ్వులు కానీ అమ్మవారికి మనం సమర్పిస్తుంటాం అనమాట. అదే మన బోనాల పండుగ. జనరల్గా దేవదాసీలు అంటే మనకి శ్యామ్ సింగర్ మూవీలో చూసినట్టయితే కనుక దాంట్లో దేవదాసీల్ని ముందు వాళ్ళ ప్రభువులకి అర్పించిన తర్వాత అమ్మవారికి అంకితం చేస్తారు అన్నట్టుగా ఉంటది ఆ సినిమాలో. అది సినిమా స్టోరీనా లేకపోతే రియల్ గా కూడా అలా ఏమన్నా? అది రియల్ స్టోరీయే అట్లా తీశారు. అంటే ఫస్ట్ అమ్మవారికి అంకితం చేస్తారు. అంటే అప్పుడు
ఎలానంటే పూర్ ఫ్యామిలీస్ చాలా ఉండేటివి అప్పుడు. ఇంత కల్చర్ లేకుండే, అసలు ఏది లేకుండే, ఇంత పోలీస్ బందోబస్తులు కానీ, ఇన్ని చట్టాలు కానీ, ఇవన్నీ ఏవి లేకుండే అప్పట్లో. కాబట్టి అప్పట్లో ఏంటంటే ఒక పూర్ ఫ్యామిలీని వాళ్ళని తీసుకొని వెళ్ళి ఊరు చివర్లో వాళ్ళకు ఒక పాకలాగా వేసి ఉంచి వాళ్ళని జాతరలో అమ్మవారికి అంకితం చేసేవాళ్ళు. అంటే ఒక పోతరాజుతోనైనా కానీ కూడా ఆ ఊరికి అంతకుముందు ఇంకెవరైనా పెద్ద దేవదాసీలు కానీ జోగినీలు కానీ ఉండే వాళ్ళతోని తాళి కట్టించేవాళ్ళు అనమాట. తాళి కట్టించిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ ఊరు పటేళ్ళు కానీ ఇంకెవరైనా ఉంటారు కదా వాళ్ళు, ఆ రాజులు కానీ ఇంకెవరైనా వాళ్ళు అనేది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అనుభవించేవాళ్ళు అనమాట. ఆ అమ్మాయి ఎవరిని ఏమనకపోతుండే. అసలు తనకు ఏంటి అనేది ఆ సిచ్యువేషన్ తెలీదు తనకి. ఏమవుతుంది అసలు నా లైఫ్, అసలు ఎందుకు అమ్మవారితో పెళ్లి చేస్తున్నారు, అసలు ఏంటి అనేది అసలు ఏది తెలీదు ఆ అమ్మాయికి. కాబట్టి నాలెడ్జ్ లేదు అనమాట. ఆ టైంలో అట్లా చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే జనరేషన్ చాలా అభివృద్ధి చెందింది కాబట్టి ఇలాంటివన్నీ రూపుమాపేస్తున్నారు అనమాట. ఇప్పుడు అసలు అలాంటివి లేవు కదా? లేవు 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 లేవు. అంటే జనరల్ గా ఆ వ్యూ తోనే చూస్తారు జనాలకి. ఏదైనా అలవాటు అయిందంటే పబ్లిక్ లో మేము బోనాలు ఎత్తుకున్నప్పుడు కూడా, మా చిన్నతనంలో కూడా మేము బోనాలు ఎత్తుకున్నప్పుడు కూడా చాలా మంది అదే విషయాలు అనేవాళ్ళు. అంటే మేము వినేవాళ్ళం, మాకు వినిపిస్తుండే వాళ్ళ విషయాలు. ఆహా వీళ్ళు మార్నింగ్ పూజలు చేస్తారు, నైట్ వచ్చేసరికి ఇట్లా ఇట్లా ఉంటది వీళ్ళ లైఫ్ అని చెప్పి మేము విన్నాం. నేను కూడా విన్నాను. అసలు ఇంకా ఎలా అంటే నీచంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వేశ్యలుగా కూడా ట్రీట్ చేస్తారు అని కూడా మాట్లాడతారు, మొహం పట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. మేము బోనం ఎత్తుకున్నప్పుడు మా ఒంటిపై చెయ్యేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము నార్మల్ గా ఏదైనా జాతరలో వెళ్ళేటప్పుడు కానీ పట్టుకొని గిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఎదుర్కొన్నాం మేము కూడా. కానీ ఇవన్నీ ఇప్పుడు అలాంటివి జరగొద్దు అని మేము సంకల్పించుకొని, అలా జరిగిన అంత మందిలో ఎవరిని ఏమంటాం, అంత మందిలో ఎవరు చేసిరని చెప్తాం అక్కడ. ఇప్పుడు నేను అక్కడ రియాక్ట్ అయ్యానని అనుకోండి, నేను రియాక్ట్ అవుతాను. అక్కడ 10 మంది, అక్కడ ఒక వ్యక్తి అతను ఎవరైతే ఇది చేశాడో అతని మీద నేను రియాక్ట్ అవుతాను. కానీ చుట్టుపక్కల ఉన్న జనాలు ఏమనుకుంటారు, ఆహా తనని ఇట్లా చేసిండ్రు అంటే చెయ్యొచ్చేమో అని ఇంకా వేరేగా రాంగ్ వేలో కూడా ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే అంటాను, నేను అప్పుడు అదే అంటాను, మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుంది. వాళ్ళు అట్లా చేసినప్పుడు నేను సైలెంట్గా వెళ్ళిపోయినాను, చాలా మటుకు సైలెంట్గా వెళ్ళిపోయినాను. కానీ అప్పటి నుంచి ఇది చేంజ్ చేయాలి పబ్లిక్లో, ఈ వివక్షత ఉండొద్దు పబ్లిక్లో, ఈ ఆలోచన తీసేయాలి అని చెప్పి అప్పటి నుంచి అనేది ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత చాలా మన కల్చర్ని మనం రీప్రజెంట్ చేస్తున్నప్పటి నుంచి, ఈ మీడియా వచ్చినప్పటి నుంచి ఏంటి వాట్ ఈజ్ వాట్ అంటే జోగిని ఏంటి, ఎలా ఉండాలి తను, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటి అని చెప్పేసి బయట ప్రపంచానికి తెలుస్తున్నాయి. కాబట్టి పబ్లిక్ కూడా చాలా మటుకు చేంజ్ అయ్యారు. ఇప్పుడు మీకు ఒక సంఘం ఏదైనా ఉంటుందో, మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుందో ఉండదో తెలీదు. సో మీకు ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది ఈ ఫీల్డ్లో, మిమ్మల్ని ఎవరైనా హెరాస్ చేశారు, బయట చూస్తున్నాం కదా, ఆఫీసుల్లో వాటిల్లో బయట ఇండస్ట్రీస్లో చూస్తూనే ఉన్నాం, ప్రతి ప్లేస్లో కూడా అమ్మాయిల్ని వేరేలా ట్రీట్ చేస్తున్నారు. సో అలాంటి సందర్భాలు మీకు ఎదురైనప్పుడు మీరు కంప్లైంట్ చేయడానికి మీకు ఏదైనా ఒక సంఘం లాంటిది ఉందా? సంఘం లాంటిది అప్పట్లో ఉండేది, కానీ ఇప్పుడు ఏంటనంటే ఎవరి మార్గాలు వాళ్ళకి అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మేము ఒక సంఘం అనేది క్రియేట్ చేస్తున్నాము. ఇప్పుడు ఏందనంటే చాలా మటుకు ఒక జోగినీలకు వాళ్ళ ఫ్యామిలీలో చాలా మటుకు సపోర్ట్ ఉండదు, చాలా మటుకు సపోర్ట్ ఉండదు. ఎందుకనంటే అమ్మవారు వస్తుంది అని అన్నప్పుడు, ఇప్పుడు చెప్పాను కదా ఒక వివక్షత ఉండేది అప్పట్లో అని చెప్పేసి, అమ్మవారు ఒకప్పుడు వచ్చినప్పుడు ఏంటనంటే భక్తితో మొక్కేవాళ్ళు. బోనం ఎత్తుకొని వస్తుంది ఒక జోగిని కానీ ఒక శివశక్తి కానీ బోనం ఎత్తుకొని వస్తుంది అని అన్నప్పుడు సాకలు పెట్టి కాలు మొక్కేవాళ్ళు. కానీ ఇప్పట్లో ఏంటనంటే ఈ చాలా మటుకు మాత్రమైతే ఈ చిల్లర వేషాలు ఎక్కువైపోయినాయి. నిజంగా అమ్మవారు ఎవరి మీదకి వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. నేను అందుకే చెప్తున్నాను, ఇందులో జోగినీలు కూడా కొంతమంది తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు ఇందులో. ఎందుకనంటే బోనాలు ఎత్తుకొని ఈ వివక్షతను ఒక భ్రష్టు పట్టిస్తున్నారు, ఒక రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు. కానీ అక్కడ పబ్లిక్ కి తెలిసిపోతుంది అసలు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది పబ్లిక్ కి తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏంటంటే బోనాలు ఎత్తుకొని పబ్లిక్ ని అట్రాక్టివ్ చేస్తున్నారు, అంటే ఆడొక ప్రదర్శన చేస్తున్నారు.
జోగిని బోనం ఎత్తుకుందంటే అదొక ప్రదర్శన కాదు, బాధ్యత. బాధ్యత, మా హక్కు అది. అమ్మవారికి బోనం సమర్పించడం మా హక్కు. ఎలాగైతే ఒక మనిషి భూమి మీద పుట్టిన తర్వాత తన హక్కు ఏంటి, ఇప్పుడు ఒక అబ్బాయిలాగా పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్య పిల్లల్ని ఎలాగైతే పోషించాలి అని చెప్పి తన హక్కు. ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత తన భర్తని తన పిల్లల్ని చూసుకోవాలి అమ్మలాగా అని చెప్పేసి తనది ఒక బాధ్యత ఉంటుంది. ఇప్పుడు జోగినిది కూడా ఒక బాధ్యత అని ఉంటుంది. ఎందుకనంటే ప్రతి జాతరలో ఇప్పుడు కొంతమంది మొక్కుకుంటారు, ఆ అమ్మ నాకు మంచిగా అయితేనే బోనాలు చేస్తాము, నాకు ఇట్లయితే ఒడిబియ్యం పోస్తాము అన్నది చాలా మంది మొక్కుకుంటారు. కానీ మేము అలా మా బాధ్యత అది. మీరు భక్తుల కోసమే మొక్కుకుంటారా? అందరు మంచిగా ఉండాలి, అందరు చల్లగా ఉండాలి అని చెప్పి సాకలు పెడతాం అమ్మవారికి. కళ్ళు సాకలు పెడతాం, పెరుగు బెల్లం సాకలు వేసి పెడతాము, వేప కొమ్మలేసి. మా బాధ్యత అమ్మవారికి భోజనం పెట్టడం, అమ్మవారికి బోనం పెట్టాలి అని చెప్పి అనుకోవడం మా బాధ్యతగా ఫీల్ అయ్యి మేము బోనాలు చేస్తాం, మా సొంత ఖర్చులతోనే. అది కూడా ఎవరు ఏ సపోర్ట్ చేయరు. భక్తులు ఇచ్చిన అమౌంటే మేము సేవింగ్ చేసుకుంటాం. ఇప్పుడు భక్తులు వస్తారు, భక్తులు వచ్చి అమ్మ మాకు బొట్టు పెట్టండి, మాకు మీ ఆశీర్వాదం కావాలి, మా బాబు విదేశీయాలకు వెళ్తున్నాడు, మీ ఆశీర్వాదం ఉండాలి, అమ్మ బాబుకి జాబ్ రావట్లేదు, జాబ్ వచ్చేలాగా దీవించండి అని అంటే జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు మా ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి దోసింది ఒక చీర, ఒడిబియ్యం కానీ అట్లా వాళ్ళకి తోచినంత కట్నం కానీ మా చేతిలో పెడతారు. అది మా జీవనోపాధిగా మేము సేవింగ్స్ చేసుకుంటాం. ఇవే మేము దాపెట్టుకొని మా సొంత ఖర్చులతో బోనాలకు కానీ, ఇవన్నీ బోనాల ఖర్చులు కానీ, కొబ్బరికాయలు కానీ, నిమ్మకాయలు, గుమ్మడికాయలు, పసుపు, కుంకుమ, ఆ ఒగ్గు వాళ్ళకి ఇవ్వడానికి కానీ, ఇవన్నీ మా సొంత ఖర్చులతోనే మేము చేస్తాం బోనాలు. సో ఎవరు ఏ సపోర్ట్ చేయరు. అది మరి మీరు ఒక సంఘంగా ఏర్పడడానికి మీరు ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? చేస్తున్నాము, ఇంకా చేస్తున్నాము. కానీ ఇందులో కొంతమంది ఏందనంటే స్వార్థంగా ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు, స్వార్థంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సంఘం అనేది. అప్పుడు మరి అది ఆ భగవంతుడికి తెలవాలి, అమ్మవారికి తెలవాలి, ఇది ఎప్పుడు ఒక వేళ వెళ్తుంది అనేది అమ్మవారికి తెలియాలి. ఇప్పుడు అందరు మంచి కోరుకునే మీలాంటి వాళ్ళు మంచి కూడా చూసుకోవాలి కదా ప్రభుత్వాలు. అంటే ఇప్పుడు చెప్తాము వాళ్ళకు, ఇలా కాదు మనం ఇట్లా ఉండాలి అని మనం చెప్పేంత వరకు మనం చేస్తాం. కానీ వాళ్ళకి ఏంటంటే మంచి రుచించదు చాలా మందికి. ఇప్పుడు మంచి మనసుతో వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఒక వాళ్ళని ఎట్లనైనా బ్లేమ్ చేయాలి అని ఒక ఉద్దేశం పెట్టుకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇప్పుడు చెడు ఉద్దేశం పెట్టుకునే వాడికి ఎప్పటికైనా చెడు ఆలోచనలే ఉంటాయి. వాడికి మనం ఎంత మంచి విషయాలు చెప్పినా కూడా వానికి రుచించవు. ఇప్పుడు ఇందులో కూడా అంతే, అన్ని కేటగిరీస్ ఉంటాయి అన్నమాట అట్లా. సో అమ్మ మరి ఫైనల్గా అమ్మవారు మీ ఒంటి మీదకి వచ్చినప్పుడు బోనాల గురించి ఏమన్నా ప్రస్తావన తీసుకొస్తారా? అంటే మీరు అడుగుతారా బోనాలు సాటిస్ఫై అయ్యావా లేదా అమ్మ, అంటే ఇలా ఈ టైప్ లో? అంటే భక్తులే అడుగుతారన్నమాట. ఓకే, అమ్మవారికి మా పైకి వచ్చినప్పుడు బోనం ఎక్కించిన తర్వాత అప్పుడు అమ్మవారు శాంతి అయ్యే టైంలో అడుగుతారు మన ఫ్యామిలీస్ కానీ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు, అమ్మ మరి నీకు బోనం చెందిందా, నీకు ఇష్టం అయ్యిందా కాలేదా అనేది అప్పుడు అడుగుతుంటారు అనమాట. ఇప్పుడు ఎలానైతే రంగం ఎక్కుతాం కదా, ఇంత పెద్ద జాతర చేసినాం అమ్మ, మరి నీకు సంతోషం కలిగిందా లేదా, నీకు తృప్తి అయిందా కాలేదా అని అమ్మవారిని అడుగుతారు. అప్పుడు అమ్మవారు అనేది తన వాకు తను చెప్తుంది అట్లా. రైట్ అమ్మ, ఇంత బిజీలో కూడా మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.